'ఖో గయే హమ్ కహాన్' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని చూసిన తర్వాత సగం సినిమా తలనొప్పి అనిపించింది. ఇంకో సగం పర్లేదనిపించింది. మోడర్న్ కల్చర్‌తో సెల్ ఫోన్స్ వలన ఏది మంచో ఏది చెడో తెలియకుండా యూత్ ఎంతకైనా ఎలా తెగిస్తున్నారో దాన్ని చూపిస్తూ తీశారు. సింపుల్‌గా చెప్పాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా మన తెలుగు ఆడియన్స్‌లో వెరీ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి మాత్రమే నచ్చుతుంది. మెజారిటీకి నచ్చదు. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ సినిమాలో నచ్చిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే రియాలిటీని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియా ట్రాప్‌లో ఈ రిలేషన్‌షిప్స్‌లో లోతుగా మునిగిపోయి లైఫ్‌లోని ఎయిమ్స్‌ని ఎలా పక్కన పెట్టేస్తున్నారో క్లియర్‌గా చెప్పారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అంత సీన్ లేదు. ముందు ఒక వర్డ్‌ని మెన్షన్ చేశాను కదా రియాలిటీ అని. ఇక్కడ రియాలిటీ అంటే ఇంకేదో అనుకున్నారు. ఫుల్‌గా లిప్ లాక్స్, డేటింగ్ యాప్స్, లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్, బ్రేకప్‌లు, బికినీలు, ఎక్స్‌పోజింగ్ ఇవన్నీ ఫుల్‌గా అవసరానికి మించి ఇంక్లూడ్ చేశారు. మినిమమ్ ఫ్యామిలీతో చూసేది కాదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ముగ్గురు ప్రాణ స్నేహితులు కలిసి బిజినెస్ చేయాలనుకునే టైంలో వాళ్ళ రిలేషన్‌షిప్స్ వలన ఏమైందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ ముందుగా చెప్పినవే హాలీవుడ్ లవ్ స్టోరీస్ రేంజ్‌లో సినిమాటోగ్రఫీ, మన లైగర్ హీరోయిన్ అనన్య పాండే గారి పర్ఫార్మెన్స్ అండ్ ఇద్దరు మేల్ లీడ్ యాక్టర్స్ అయిన సిద్ధార్థ్ చతుర్వేది అండ్ ఆదర్శ్ గౌరవ్ గారి యాక్టింగ్ కూడా అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని వల్గారిటీ ఎక్కువైనా రియాలిటీకి దగ్గరగా ఉండే సీన్స్. మైనస్ పాయింట్స్ టూ మచ్ ఎక్స్పోజింగ్. ఎంత అంటే ఎక్స్పోజింగ్ లేని సీన్స్లో కూడా ఇందులో చూపించిన మోడర్న్ కల్చర్కి 10 నిమిషాలు కూడా ఫ్యామిలీతో చూడలేం. స్లోగా వెళ్తూ ఉంటుంది సినిమా అంతా కూడా. రైటింగ్స్ ఆర్ వెరీ పూర్. ఏదో 1-2 సీన్స్ తప్ప రిమైనింగ్ అంతా జోక్స్ లేవు, మంచి డ్రామా లేదు, లవ్ ఫీల్ వచ్చేంత లవ్ సీన్స్ లేవు, ప్రాపర్ ఎమోషన్ లేదు. మాట్లాడితే సాంగ్స్, డేటింగ్ ఇదే రిపీట్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ వెరీ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు ఏదైనా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.